హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మటన్ తీసుకొని ఫ్రెష్గా కడుక్కోవాలి. అందులో ఉప్పు, నిమ్మకాయ రసము వేసుకొని కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మటన్ను అల్లం పేస్టు, ఉప్పు, కారము, పసుపు, నూనె ఇవన్నీ వేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ధనియాల పొడి, కలుపుకోవాలి మంచిగా. కలుపుకున్నాక 15 మినిట్స్ మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. కుక్కర్లో 4 పావుల నూనె పోసుకోవాలి. పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. మసాలా దినుసులు, చెక్క, బిర్యానీ పువ్వు, యాలక్కాయలు, లవంగాలు, ఇలాచీ ఇవన్నీ వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ గోలినందుకు కొంచెం ఉప్పు వేసుకోవాలి. కలుపుకోవాలి. పసుపు వేసుకోవాలి. తర్వాత మటన్ వేసుకొని కలుపుకోవాలి. బాగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. కొంచెం నీసు వాసన పోయేటట్టు మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఇట్లా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత వాటర్ పోసుకోవాలి. కూరకు సరిపడని వాటర్ పోసుకోవాలి. ధనియాల పొడి, మసాలా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 5 మినిట్స్ 5 విజిల్లు వచ్చే వరకు ఉంచుకోవాలి. ఎంతో టేస్టీకరమైన మటన్ రెడీ. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.